హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వల్లూరి క్రియేటివ్స్. దిస్ ఈజ్ కృష్ణ వల్లూరి. ముందు వీడియోలో మనం బొమ్మలు నేర్చుకోవడానికి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, అందులో ముఖ్యంగా ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్, అలాగే ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్, అలాగే మనుషుల్ని మోడల్స్గా పెట్టి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, అలాగే పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, లాంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు సెషన్లో మనం పోజెస్ అండ్ అనాటమీ ప్రాక్టీస్ కోసం ఈ వుడెన్ మ్యానికిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వుడెన్ మ్యానికిన్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వుడెన్ మ్యానికిన్ని వుడెన్ మోడల్ అని కూడా అంటారు. ఇది ఆర్టిస్ట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఈ వుడెన్ బొమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకు కావలసిన పోజ్ని సెట్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీగా మూవ్ అవుతాయి. నేను ఈ వుడెన్ బొమ్మని 4 years బ్యాక్ అమెజాన్లో కొన్నా. కాస్ట్ కూడా తక్కువే, అరౌండ్ 350-400 మధ్యలో ఉంది. అయితే ఇందులో కాస్ట్లీవి కూడా దొరుకుతాయి. అలాగే మనుషులవే కాకుండా జంతువుల బొమ్మలు కూడా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. ఇలా పోజు పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఇంకా రకరకాల డిఫరెంట్ పోజెస్ పెట్టుకోవచ్చు మనం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.